జై శ్రీరామ్! వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే టిప్స్ చాలా బాగున్నాయి అండ్ లాస్ట్ వరకు వినండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డైలీ రొటీన్‌లో భాగంగా కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు టిప్స్ అయితే అందరికీ యూస్‌ఫుల్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే ప్రతిరోజు నేను ఇంట్లో రొటీన్ వర్క్ చేసుకుంటూ వేడి నీళ్ళు తాగుతూ ఉంటాననమాట. పని అయ్యేంత వరకు గూడా ఎన్ని గ్లాసులైతే అన్ని గ్లాసులు వీలైనంత వరకు కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉంటాను. ఒకేసారి కూర్చొని ఒక లీటర్, పావు లీటర్ నీళ్ళు తాగాలంటే తాగలేం గాబట్టి మధ్య మధ్యలో ఆ పని, ఈ పని జేసుకుంటూ మనం మార్నింగ్ పూట దాదాపు ఒక 1 అవర్ టు 2 అవర్స్ వరకు కిచెన్‌లోనే ఉంటాం గాబట్టి పనికి మధ్యలో అట్లా ఒక్కొక్క గ్లాస్ హాట్ వాటర్ తాగామనుకోండి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి బావుంటది. అండ్ ఆ డే మొత్తం కూడా కొంచెం మంచి హెల్తీగా, ఒక ఫిట్‌గా, ఒక ఎనర్జిటిక్‌గా ఉంటామనమాట. ఏంటి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగినంత మాత్రాన ఇవన్నీ ఉంటాయంటే రియల్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. నేనైతే ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇట్లా చేసిన తర్వాత పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ వెల్లుల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎంత బావుంటదంటే ఇట్లా ఎగ్స్‌ని బాయిల్ చేసి యెల్లోని తీసి పక్కన పెట్టి, ఈ వైట్‌ని మాత్రం ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడి చేసి, అందులో కొంచెం నూనేసి, కొంచెం జీలకర్ర యాక్చువల్‌గా నాన్ వెజ్‌లో జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు వెయ్యరు. ఈ మధ్య వీడియోలో వేస్తున్నారు గానీ, కొంచెం జీలకర్రను వేసి, అది బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి, మీకు వీడియోలో చూపించిన కొంచెం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి, ఇంట్లో ఆల్వేస్ ప్రతి ఒక్కరి ఇంట్లో గరం మసాలా ఉంటది. గరం మసాలా, కొంచెం కరివేపాకేసి అండ్ కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్‌ని గూడా వేసి ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం స్టిఫ్‌గా అయ్యేంత వరకు, ఆ పీస్ అనేది స్టిఫ్‌గా అయ్యేంత వరకు, గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడే మనము ఈ వైట్ ఏసినామంటే అది మొత్తం కరిగిపోయి ఒక నురగలాగా అయిపోతదనమాట. ఆ టేస్ట్ గూడా అంత బావుండదు. ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి మనము సెపరేట్ చేసాం గదా! అది ఇందులో యాడ్ జేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఎగ్‌లో ఫ్రై జేసి ఒక 2 నిమిషాల పాటు తర్వాత కొంచెం గరం మసాలా ఫైనల్‌గా జల్లేసి ఇందులో ఒక కప్పు రైస్ ఏసుకొని కలిపేసి నచ్చితే పిల్లలకి ఒక చెక్క నిమ్మరసం పిండివ్వండి. వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకురాకపోతే నన్నడగండి. అంత బావుంటది. అండ్ మార్నింగ్ మనకి హడావిడిగా బాక్సులు కావాలంటే ఒక్కొక్క రోజు పని అవ్వదు. అవ్వని రోజు ఇట్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మనము ఎగ్ బాయిల్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇట్లా పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసాననమాట. ఈరోజు టిప్ ఏంటి అంటే, మనం కాకరకాయలు ఈ వర్షాకాలంలో తెస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటే, సన్నటి ఇసక, మట్టి చూసారా? గల్లల్లో ఆహ్, మొత్తం నిండిపోతదనమాట. ఆ మట్టి, ఇసక అనేది. దాన్ని క్లీన్ చేసియాలంటే చెయ్యలేం మనం. మీరు ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినా కూడా కొన్ని చోట్ల ఇరుక్కునే మట్టి పోదనమాట. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇట్లా బాగా నీళ్ళల్లో కొంచెం జలపరించినట్టుగా కడిగిన తర్వాత మన టూత్ బ్రష్ ఉంటది గదా! మనం తోముకునే బ్రష్ గాదండి. కొత్త బ్రష్ తీసుకొచ్చేసి దానిపైన కొంచెం రబ్ చేసినట్టుగా అయితే ఆ మట్టి అనేది మొత్తం పోతదనమాట. ఈజీగా క్లీన్ అయిపోతది. అసలు ఎక్కడ గూడా మీకు చూడడానికి మట్టి ఉండదు. సన్నటి ఇసుక లాంటిది గూడా ఉండదనమాట. ఒకసారి బ్రష్ తోటి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసి కడిగి ఒక 2 నిమిషాల పాటు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి అలాగ పెట్టేసి తీసామనుకోండి చూడ్డానికి నీట్‌గా ఉంటాయి కాకరకాయలు. చూసారా? ఇట్లా వర్షాకాలంలో ఇదొక పెద్ద సమస్య అనమాట. ఇట్లా మొత్తం మట్టి అంతా నిండిపోతుంది. నేను చెప్పినట్టుగా చేయండి. మంచిగా వర్కౌట్ అయితది. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే దీపారాధన చేసిన తర్వాత ఆయిల్ అయిపోయిన డబ్బా ఉంటది గదా! ఆ డబ్బాని వేస్ట్‌గా పడేయకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అయితదనమాట. మనం దేవుడికి దీపం సమర్పించిన తర్వాత ఒక్కొక్కసారి ఆ దీపం అనేది పూర్తిగా వత్తి కాలిపోయేంత వరకు వెలగదు. మధ్యలోనే ఇలాగ కొండెక్కిన తర్వాత ఆ నూనె వేస్ట్ అయిపోతది గదా! ఆ నూనె వేస్ట్ అయిపోకుండా నేనొక చిన్న టిప్ జెప్తాను. అండ్ ఇట్లా నివేదన కాకుండా మిగిలిపోయిన నూనెని మళ్ళీ దేవుడికి మనం పూజ చేయలేం గదా! అట్లాంటప్పుడు ఏం జేయాలంటే ఇందులో ఒత్తులు తీసేసి పక్కకు పెట్టేసి, ఆ నూనెని ఈ ఖాళీ డబ్బా ఉంది గదా!
ఈ డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనము అప్పుడప్పుడు స్వామికి దీపం వెలిగించినప్పటికీ కొన్ని కొన్ని డెకరేషన్ దీపాలు వెలిగిస్తాం కదా! స్వామి ముందు గానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గానివ్వండి, ఇంట్లల్లో కొంచెం డెకరేషన్ కోసం అక్కడొకటి, అక్కడొకటి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా! ఆ టైంలో మనం ఈ నూనెని యూజ్ చేసామనుకోండి చాలా బావుంటదనమాట. ఇట్లా నూనె వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం డెకరేషన్ కోసం వెలిగించిన దీపాలని వెలిగించిన వాళ్ళం గూడా అవుతాం అనమాట. అండ్ ఈ టిప్ అయితే అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకోటేంటి అంటే ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి మా షాప్ కాడ. ఎంతమంది అడిగారు, "అక్క చాలా బావుంది. దీంతో రబ్బర్ బ్యాండ్ జేయవా? లేకపోతే దీనితోటి పిల్లలకి హెయిర్ బ్యాండ్ జేయవా?" అని నాకే కొత్త కొత్త థాట్స్ చెప్తున్నారనమాట. అండ్ నిన్నటి వీడియోల అన్నీ కలిపి నేనొక ఫ్లవర్ జేశాను. అండ్ ఆ ఫ్లవర్ ఒకరికి నచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఒక హ్యాంగ్‌లాగా పెట్టుకుంటాం హాల్‌లో అని జెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అది వాళ్ళు ఇంట్లో హ్యాంగ్ జేసిన తర్వాత ఆ పిక్ గూడా నేను నెక్స్ట్ వీడియోలో ముందు ముందు షేర్ జేస్తా. అండ్ ఈరోజైతే ఈ ఫ్లవర్ ఎందుకు జేశానంటే ఒకరు మొత్తం అవుట్‌ఫిట్ మొత్తం బ్లాక్ డ్రెస్ అంట. ఆ డ్రెస్‌కి పింక్ ఫ్లవర్ ఒకటి పెద్ద సైజులో ఒక అరచెయ్యంత పెద్ద ఫ్లవర్ చేసివ్వండి. మేము ఆ డ్రెస్‌కి సెట్ చేసుకుంటామని అడిగారు. వాళ్ళ కోసమైతే ఈ ఫ్లవర్ నేను తయారు జేశాను. అండ్ డైరెక్ట్‌గా వాళ్ళ డ్రెస్‌కు ప్లేస్ జేసిన తర్వాత నేను పిక్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అంతకంటే ముందే ఒకసారి ఇక్కడ షేర్ చేద్దామని చెప్పేసి ఆ ఫ్లవర్‌ని చూపిస్తున్నాను. అండ్ దివ్య డ్రెస్ మీద ఇట్లా సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుందో అసలు. సింపుల్‌గా కుట్టుకున్న డ్రెస్సులకి ఇట్లా గ్రాండ్‌గా ఇట్లా ఫ్లవర్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక గ్రాండ్ లుక్ వస్తది. చూడ్డానికి చాలా బావుంటాయన్నమాట. అండ్ ఈ ఫ్లవర్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ దీపారాధన నూనె నాకు తెలిసి డెఫినెట్‌గా అందరికీ నచ్చే ఉంటది. ఇట్లాగా వేస్ట్‌గా బాటిల్స్ పడేయకుండా ఆ నూనెని స్టోర్ చేసుకొని డెకరేషన్ దీపాలని వెలిగించుకోవడానికి యూజ్ చేసుకోండి. అండ్ ఇవన్నమాట. ఈరోజు టిప్స్ నచ్చితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ముగ్గెలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.